అందరూ గమనించాలి. ఎంత నియంత పరిపాలన జరుగుతుంది. అధికారులు కూడా వన్ సైడ్గా తీసుకొని ఆ రూమ్ బిగించాలేసుకొని అధికారులు చేస్తున్నారు. అధికారులు పార్టీకి తొత్తుగా పనిచేయకూడదు. ఒక ప్రజలకి ప్రజాప్రతినిధులుగా వాళ్ళు నడవడిక కార్పొరేటర్ల సమస్యలు తీసుకొచ్చేప్పుడు దాన్ని సమస్య పరిష్కారం చేసేప్పుడే ప్రజలకి మనం పని చేసుకున్నాం. అవుతాం. ఇంతవరకు మా కార్పొరేటర్లు ఎవరు కానీ ఒక సంవత్సరంలో ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వాడు ఆ కార్పొరేటర్లో మొదటి పౌరుడు. అతన్ని తెలియకుండానే శంకుస్థాపన చేస్తున్నారు. కార్పొరేషన్ నిధులు ఖచ్చితంగా కార్పొరేటర్ పాల్గొనాలి, మేయర్ పాల్గొనాలి. అలాంటివి కూడా వాళ్ళ చేయనీయకుండా ఆ వీధిలో డివిజన్లు ఎవరో గెలిచి ప్రజలతో ఎన్నుకోబడిన తన వ్యక్తితో టెంకాయలు కొట్టడం ఇది మీరందరూ కూడా చూస్తున్నారు. అంటే ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వాళ్ళని ప్రజాప్రతినిధులుగా చూడకుండా ఆ వీధుల్లో ఆ డివిజన్కి వాళ్ళు ఏం అడిగినా కానీ సమస్యలు ప్రజా సమస్యల మీద అడిగినా కానీ ఆ డివిజన్ని చేసే ప్రసక్తి లేదు నేను అని చెప్పడం చాలా విరుద్ధంగా ఉంది. అది చెయ్యి కానీ ఆ మనిషికి ప్రజాప్రతినిధిగా వచ్చినప్పుడు వాల్యూ ఇవ్వాల్సిన పని ఉంది. నిజంగా ఈ కార్పొరేషనే కాదు, రాష్ట్రమంతా కూడా అరాచక పరిపాలన జరుగుతుంది. నిజంగా ఈ విధంగా చూస్తే ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వాడు ఎక్కడ కానీ ప్రజాప్రతినిధి పని చేయాలి, కానీ ఆ మనిషికి వాల్యూ ఇవ్వాలి. కానీ మనుషులు కూడా వాల్యూ ఇవ్వకుండా చేస్తున్నారు. నిజంగా ఏ చెత్త ఎత్తినాడా, మా వీధిలో చెత్త ఎత్తలేదని అడిగినా కూడా చేయడమే. మన మహానాడు జరిగింది, మీ దృష్టికి అందరూ తీసుకొచ్చారు. మీ విలేకరుల దృష్టికే ఎవరన్నా బ్యానర్లు కట్టుకోవాలంటే కట్టేదానికి లేదు, మీరు డివైడర్లో కట్టకూడదు, చేయకూడదని మీరు అంటారు. దానికి పర్మిషన్ ఇవ్వండి సార్, 3 రోజులు మేము డబ్బు కడతామంటే కూడా 3 రోజులు లేదు, ఒక్కరోజు ఉండాలంటారు. మహానాడులో అన్ని డివైడర్లో అన్ని ఫ్లెక్సీలు అన్నీ కట్టినారు. దేనికైనా ₹1 డబ్బు కట్టినారా? ఈరోజు పత్రికా మూలంగా మేము నడుతున్నాం. ఇంతవరకు మా కార్పొరేషన్లో మేము ఉన్నప్పుడు, పాలకవర్గం ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ ఇప్పుడు కూడా ఉన్నాం. మాకేమన్నా ఒకటన్నా అడుగుతున్నారా? ఎవరన్నా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగితే మళ్ళీ ఇస్తాం. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎవరన్నా పెట్టారంటే వాళ్ళ డివిజన్లో ఏ పనులు కానీ చేయకుండా పోయే పరిస్థితి ఈరోజు దాపరించింది. ఒక నియంత పరిపాలన అంటే ప్రజలతో ఎన్నుకోబడిన అధికారులు వాళ్ళ అధికారులుగా బిహేవ్ చేయడం లేదు.